ప్రపంచవ్యాప్తంగా మహాకుంభమేళా ఎందుకు అంత ప్రసిద్ధిగాంచింది? మహాకుంభమేళాకి ఉన్న అసలు చరిత్ర ఏంటి? మహాకుంభమేళా 12 సంవత్సరాలకొచ్చే మహావైభవం. ఈ భూమి మీద జరిగే అత్యంత ఆధ్యాత్మిక ఉత్సవం. సమస్త హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఉత్సవం గురించి, అంతటి మహాకుంభమేళా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాకుంభమేళా. ఈ కుంభమేళా అనేది ఒక ప్రాంతానికి జ్ఞానం, సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేసుకునే ఒక పెద్ద యాత్ర. మహాకుంభమేళాని నిర్వహించడం ప్రాచీన భారత వేదకాలం నుండి ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథల్లో, హిందూ సిద్ధాంతాల్లో, క్షీరసాగర మదన సందర్భాల్లో, మహాభారతంలో, రామాయణంలో మహాకుంభమేళా కనిపించే సంఘటనలు కనిపిస్తాయి. మహాకుంభమేళా చరిత్ర సుమారు 850 ఏళ్ల నాటిదని, దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించారని తెలుస్తోంది. ప్రతి 12 సంవత్సరాలకొకసారి జరిగే ఈ మహాకుంభమేళాను సందర్శించేందుకు ప్రపంచ నలుమూలల నుండి భక్తులు వస్తూ ఉంటారు. శాస్త్రాల ప్రకారం కుంభమేళా నిర్వహణ గ్రహాల శాస్త్రంతో సంబంధం కలిగి ఉంటుంది. అంటే కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశం, మేషరాశిలోకి సూర్యుడి ప్రవేశం జరిగితే కుంభమేళం నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం దేవతలు తమ శక్తిని పోగొట్టుకుని దాన్ని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించుకోవడానికి క్షీరసాగర మదనాన్ని పూనుకుంటారు. అమృతం లభించాక చెరో సగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన రాక్షసుల సహాయం కోరుతారు. అమృతం కలిగి ఉన్న కుంభం అనగా కుండ కనబడగానే పోట్లాట మొదలవుతుంది. 12 రాత్రులు మరియు 12 పగళ్లు అనగా మనకు 12 సంవత్సరాలు అమృతం కోసం భీకర పోరాటం జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహావిష్ణువు అమృత కుటుంబాన్ని తీసుకొని రాక్షసులను దారి మళ్లించే ప్రయత్నంలో కొన్ని అమృత బిందువులు కొన్ని నేలపై పడిపోతాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నాం కదా, ప్రయాగ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ వంటి ప్రాంతాల్లో అమృతపు చుక్కలు పడ్డాయని భగవద్గీత, విష్ణు పురాణం, రామాయణం, మహాభారతం తదితర పురాణాల గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలానే దీనిపై మరో చరిత్ర కూడా వేరేలా చెప్పుకొచ్చింది. సాగర మదనంలో ఉద్భవించిన అమృత కలశాన్ని మోహిని అవతారంలో విష్ణువు తన వాహనమైన గరుడకి ఇచ్చి ఉంచమంటాడు. గరుడు ఆ కలశాన్ని తీసుకుని వెళుతూ ఉండగా ప్రయాగ్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్లోని పుణ్యనదుల్లో 4 చోట్ల చుక్కలు పడ్డాయని, ఈ 4 ప్రదేశాల్లో ఒకచోట ప్రతి 3 ఏళ్లకొకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. ప్రతి 12 ఏళ్లకొకసారి ఈ పట్టణాల్లో కుంభమేళా వేడుకలను నిర్వహిస్తారు. 6 ఏళ్లకొకసారి జరిగే కుంభమేళాని అర్ధ కుంభమేళా అని, 12 ఏళ్లకొకసారి జరిగే కుంభమేళాని పూర్ణ కుంభమేళా అని, 144 ఏళ్లకొకసారి జరిగే కుంభమేళాని మహాకుంభమేళా అని పిలుస్తారు. సూర్యుడు, బృహస్పతి గతుల స్థానాల ఆధారంగా ఈ వేడుకలను నిర్వహిస్తారు. సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు, నాసిక్లోని త్రయంబకేశ్వర్లోనూ సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు, హరిద్వార్లోనూ బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు, ప్రయాగ్లోనూ బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు, ఉజ్జయినిలోనూ కుంభమేళా నిర్వహిస్తారు. ఇక చివరిగా హరిద్వార్లో పూర్ణ కుంభమేళాను నిర్వహించారు. ఎక్కడైతే మహాకుంభమేళాను నిర్వహిస్తారో అక్కడ పవిత్రమైన నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. నిజానికి ప్రాణకోటి మనుగడకు నీరు ఆధారం. అందుకే హిందూ సంప్రదాయాల్లో నదుల్లో దేవతలుగా పూజిస్తారు. నదీ తీరాల్లో స్నానమాచరిస్తే జన్మజన్మల పాపాలు నశిస్తాయని హిందువుల నమ్మకం. కుంభమేళా సమయంలో ఎంతో మంది ఋషులు, మునులు, సాధువులు, యోగులు దర్శనమిస్తారు. వారిని చూడడం సాధారణంగా సాధ్యం కాదు, కానీ కుంభమేళాలో అది సాధ్యపడుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళని దర్శించుకోవచ్చు. మరింత కథనాన్ని నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్పుకుందాం.